గోరా మమ్మీయా పొద్దున్న నీ గోలేంటి గోరా? అంతేలే ముక్కు, ఫ్రెండ్ అంటారు, ఫోన్ చేస్తానేమో గోల అంటారు. సర్లే, నీ పిలక మొగ్గానికి అలక సూట్ అవుతుంది కానీ మ్యాటర్ ఏంటో చెప్పు. ఏం లేదు, జాగింగ్ చేస్తున్నాను, వస్తావా? జాగింగ్ ఎక్కడ? పార్క్ లోనే? కాదు, దాని పక్కనే ఉన్న శ్మశానంలో. డాడీయో, ఏంటి గోరా నువ్వు అన్ని శ్మశానంలోనే చేస్తావా? అంతేగా, ఇక్కడైతే రెంట్ కట్టక్కర్లేదు, అన్ని ఫ్రీ. ఇంతకీ నువ్వు వస్తున్నావా రావట్లేదా? నేనేం రాను, నిన్న నాకు గర్ల్ ఫ్రెండ్ లేదని ఏడిపించావు కదా, అందుకే బాగా హట్ అయ్యి దేవుడి దగ్గరికి వెళ్ళి దండం పెట్టేసుకున్నాను నాకు కూడా గర్ల్ ఫ్రెండ్ ఇమ్మని. అవునా, సూపర్ అబ్బా. థ్యాంక్ యూ. ముందు గవ్వలేసి నాకు గర్ల్ ఫ్రెండ్ ఎప్పుడు వస్తుందో చెప్పు. అబ్బా సారీ ముక్కు, ఇందాకే గవ్వల ప్యాకెట్ అయిపోయింది, తినేశాను. తిండి పోతాడా, నాతో మాట్లాడుకో, ఫోన్ పెట్టే. అది కాదు ముక్కు, చెప్పేదేను. నా లైఫ్ లో అందరు నాకు దెబ్బేసే వాళ్ళే, ఈ గోరాతో సహా. నేనెక్కడ దెబ్బేశాను? నువ్వే నా కాల్ కట్ చేసావు. సడన్ గా ఇలా ఎలా వచ్చేసా? గ్రాఫిక్స్ లో వచ్చా. వామ్మ, పెద్ద మాయల మరాఠీలా ఉన్నాడు. ఎందుకైనా మంచిది తాయిత కట్టించుకుంటే బెటర్. నీకు ఇంపార్టెంట్ మ్యాటర్ చెప్పాలి ముక్కు. ఏంటది? నీ చిట్టి ప్రాణానికి సెట్ అయ్యే గట్టి ప్రాణాన్ని నువ్వు ఈ రోజే కలవబోతున్నావు. అవునా, మరి ఇందాక గవ్వలైపోయినాయి అని చెప్పావు. ఆ గవ్వలు అయిపోయానే చెగోడి లేసా, అప్పుడే తెలిసింది నీ కళల రాకుమారిని నువ్వు ఈ రోజే కలుస్తావని. ఎందుకు ఎవరితాను? ఎవరికి తెలుసురా, ఎవరికి తెలుసు? కలిసేదాకా ఆగలేవా? ఆగుతాను. మరి మా ఇంటి అడ్రస్ కరెక్ట్ గానే ఇచ్చావు తనకి? ఒరే వల్ఫా, నేనేమన్నా హౌస్ బ్రోకర్ నేంట్రా అడ్రస్ ఇచ్చి ఇంటికి పంపించడానికి? తను ఎవరో ఎలా ఉంటుందో నాకు కూడా తెలీదు. నవగ్రహాలు నవరత్నాలు రాసుకునే టైంలో తను నీకు ఎదురు పడుతుంది, అప్పుడు దాకా వెయిట్ చేయి. బాయ్. నా చెకోడి ఇప్పుడు ఎక్కడుందా? వెల్కమ్ టు వంకర టింకర్ న్యూస్. విశాఖ తీరంలో విషాదం. చలి జ్వరంతో చచ్చిన 2 సొరచేపలు, శోక సంద్రంలో మునిగిన మిగతా చేపలు, వీటిని చూడడానికి ఎగబడి వచ్చిన అందమైన పాపలు. గుంటూరులో ఘోరమైన అగ్ని ప్రమాదం. గ్యాస్ రేట్లు పెరిగాయని ఆ మంటలోనే వంట చేసుకుంటున్న ప్రజలు. కుకట్పల్లిలో కుక్క పిల్లల స్వైర విహారం. బాధిస్తున్న కుక్కలు, రోధిస్తున్న ప్రజలు. అరిస్తే కరుస్తా అంటున్న కుక్కల యూత్ ప్రెసిడెంట్ జిమ్మీ. ఓసే ఏంటే ఇది? న్యూస్. ఇది న్యూస్ కాదే, న్యూసెన్స్. ముందా రిమోట్ ఎలాగి? నేనివ్వను. ఇప్పుడు దాకా నువ్వే కదా చూసావు, ఇప్పుడు నాకు ఇవ్వను. ఓసే, నా మల్లె మొగ్గ సీరియల్ టైం అవుతుంది, ఇవే. మల్లె మొగ్గ? అదేం సీరియల్ రా? ఒక భారీ సెంటిమెంటల్, యాక్షనల్, ఫిక్షనల్, ఎమోషనల్, డివోషనల్, సిచ్యువేషనల్ కామెడీ ఎంటర్టైనర్. అసలుకే ఇవాళ 5555 ఎపిసోడే. ఆ మల్లె మొగ్గ పువ్వు అయ్యేది ఈ రోజే, అస్సలు మిస్ అవ్వకూడదు. ముందా రిమోట్ ఎలాగి? ఇలాంటి తొక్కలో సీరియల్స్ చూడడం కన్నా అలాంటి తిక్కమక్క న్యూస్ చూడడమే బెటర్. ఎవ్వవా? నేనివ్వను. ఎవ్వవా? ఇవ్వను. నీ పని ఎలా కాదే, ఇప్పుడు చెప్తాను. మమతల మమ్మీ ఇటు రావమ్మీ. అబ్బబ్బా, ఏంట్రా మీ గొడవ? చూడమ్మా, అవతల మల్లెమొగ్గ సీరియల్ టైం అవుతుంటే రిమోట్ ఏమనంటుంది. అవునరా, టైం అయింది. అసలుకే ఈ రోజు మొగ్గ పువ్వబోతుంది. ఏమే అను, రిమోట్ ఎలా అయ్యి? నేను ఇవ్వను మమ్మీ. ఫోన్ లేవే, ఆ రిమోట్ నీ దగ్గరే పెట్టుకో, మాకు ఆ సీరియల్ పెట్టే. ఇది పెట్టేసరికి ఆ మొగ్గ పువ్వై వాడిపోయేలా ఉంది. నువ్వేం చేసుకుంటావో చేసుకో, నేనైతే రిమోట్ ఇవ్వను. మాదేం లేదే, దే రిమోట్ ఇవ్వట్లేదు. నేను న్యూస్ చూస్తాను బేబమ్మా. నీకు న్యూస్ కావాలంటే పక్కింటి పంకజం దగ్గరికి వెళ్ళు, ఈది నుంచి ఈ దేశాల దాకా అన్ని కవర్ చేస్తుంది. బేబమ్మా, ముందు రిమోటాలకి పిల్లి మొక్కలు వేసుకుంటా మళ్ళీ మొక్క సీరియల్ చూసుకుంటారు. వాళ్ళకి రిమోట్ ఇచ్చేస్తే నేనేం చేయను? ఇంకో సెవెలై పొల్లెట్టుకో, మనం కొరియన్ సిరీస్ చూసుకుందాం. ఒరే, నీ పని ఇలా కాదురా, చెప్తానుండు. ఎక్స్క్యూజ్ మీ సార్, ఆర్డర్. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ దోశ, 2 బోండా, రెడ్డ చట్నీ కొంచెం ఎక్స్ట్రా. అయ్యో, ఇది ఆర్డర్ కాదు సార్, amazon.com నుంచి వచ్చిన ఆర్డర్ సార్. అయితే వెళ్ళి అమ్మాయి, ఎక్కడికి ఎందుకు వచ్చావు? పిసినిగొట్టు శ్రీనివాస్ మనోహర్ బ్రాకెట్ లో మను. నేనే. అయినా నాకెవరు ఆర్డర్ పెట్టారబ్బా? నీ సత్ప్రవర్తన చూసి సర్ప్రైజ్ ఇద్దామని డాడీయే పెట్టారా? నా కోసం నాన్నగారు ఆర్డర్ పెట్టారా? ఒరే, ముందా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఆపి ఆ బాక్స్ తీసుకో. బ్రో, ఆ డబ్బా నాదే, ఇచ్చే. నేను డబ్బా ఇవ్వాలంటే ముందు మీరు ఆ డబ్బులు ఇవ్వాలి సార్. డబ్బులు అంటాడేంటే, నాన్నగారు కట్టలేదా? లేదురా, నిన్ను కట్టమని ఫ్రిడ్జ్ మీద 5000 పెట్టారు. బ్రో, ఎంత? 4999 ఓన్లీ సార్. ఇంకా 5000 మిగిలిన సార్లు ఉంచుకుని టీ తాగే, అసలే నీరసంగా అంటున్నావు. అబ్బా, థ్యాంక్ యూ సార్.
ఇంతకీ ఏముంది ఈ డబ్బాలో? కోటు. అబ్బా, ఈ కోట్లో అచ్చం కోటీశ్వరుడిలా ఉన్నాను. అయినా నాన్నగారు కోటిలో కడ్డరేరు కొనడానికే కక్కుతు పడేవాళ్ళు. సడన్ గా ఇంత కాస్ట్లీ కోట్ కొన్నారంటే డాడ్ మనం అనుకున్నంత బ్యాడ్ కాదు, గిఫ్ట్లు ఇచ్చే గాడ్. ఒరే మ్యాడు, నిన్నే పిలుస్తున్నారు. యా కమింగ్. అరే 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 అదే స్టైల్, చక్క 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 నడకలో స్టైల్, కిల 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 కోటే స్టైల్, మనుగాడే స్టైల్. ఒరే ఫూలు, ఎవరా నువ్వు ఇంట్లో దాపరిచ్చా? ఏ బేబామా, గుర్తుపట్టలేదా నన్ను? దిస్ ఇస్ స్టైల్ మను. ఇస్త్రాకులు ఏరుకునే వాళ్ళు అన్నా స్టైల్ ఏంట్రా? కుళ్ళుకోకు బేబమ్మా, ఎలాంటి నీ ఓల్డ్ ఏజ్ లేడీస్ తెలీదు. అయితే యాంగ్రీ యాంగ్ మ్యాన్ మీ నాన్న ఉన్నాడు, ఇల్లాడికి చూపించు. గుడ్ ఐడియా నాన్నగారు. పగటి వేషగాళ్ళగా వాటమేంట్రా? అయినా ఈ కోట ఎక్కడి నుంచి కొట్టుకొచ్చా? ఆయ్, ఏమీ తెలియనట్టే జోకుతున్నారు. ఓవర్ యాక్షన్ చేస్తుంటే 4 పీకుతాను కూడా. ముందు తప్పక ఎదవ వాటం నువ్వని. లక్ష్మి, చీటీ కట్టడానికి ఫ్రిడ్జ్ మీద 5,000 పెట్టాను, పట్రా. అమ్మ నాను సిటీ కోసం పెట్టిన డబ్బులు కోటి కోసం అని చెప్పి నాకే దెబ్బేస్తావా? అర్జెంట్ గా సైడ్ అయిపోతే బెటర్. ఎంతసేపే తీసుకురావడానికి? టైం అవుతుంది. ఇక్కడేం లేవండి. ఫ్రిడ్జ్ మీదే పెట్టానే, ఎక్కడికి పోయి ఉంటాయి అబ్బా? డాడీ డాడీ, రేయ్, ఎక్కడికరా జారుకుంటున్నా? స్టడీస్ కి టైం అయింది నాన్నగారు, ఇంక నేను వెళ్ళొస్తాను. 5,000 ఏం చేసావరా? చిచ్చి, నేనేం చేస్తాను నాన్నగారు, నాకేం తెలీదు. ఎందుకురా అలా అబద్ధం ఆడతావు? కొత్త కోటు కొనేసుకున్నానని చెప్పేయచ్చు కదా. 5,000 పెట్టి కొత్త కోటు కొంటావా? అంటే నాన్నగారు అది మీరే గిఫ్ట్ ఇచ్చారని. చూసారా డాడీ, మీ మీదకే తోసేస్తున్నాడు. నేను అప్పటికి చెప్పాను కూడా, ఎందుకురా ఇంత కాస్ట్లీ సూట్ అని. చిన్నపిల్లవి ఇవన్నీ నీకెందుకే, పక్కకు పో అని అన్నాడు డాడీ. ఏరా, అనవసరంగా 5,000 పెట్టి కోటు కొనడమే కాకుండా అమాయకురాల్ని అన్నేసి మాటలంటావా? నాన్నగారు అది చెప్పేయండి అబద్ధాలండి. మరి కోటు నిజమే కదరా? 5,000 అంటే మాటలా? ఆ డబ్బుతో మన ఇల్లు 5 నెలలు గడుస్తుంది. అలాంటిది ఈ దిక్కుమాలిన కోటు కొంటావా? కోటు నీ కోటింగ్ పడాల్సిందేరా. నా యాల్ది బెల్ట్ అందుకో లక్ష్మి. ఒరే జగన్నాథం, నేను అనువాల మార్కెట్ కి వెళ్ళి వస్తాంరా. మీ ఇద్దరు ఏం వెళ్తారు? ఆ యదవను కూడా తీసుకెళ్ళండి, సంచులు మోయడానికి పనికొస్తాడు. ఓకే నాన్నగారు, వెళ్ళొస్తాను. కళ్ళ ముందుండే కంపరం వచ్చేస్తుంది. ఎలా? జాబిల్లి కోసం ఆకాశమల్లే వేచాను నీ రాకకై. ఏంటో ఎక్కడుందా నా చెక్కోడి? ఏ పిల్ల, నువ్వేనా నా చెక్కోడి? పక్కకు పోరా పకోడి. మమ్మీయా, ఇట్స్ ఓకే. ఇంతకీ ఎక్కడున్నావే నా చెక్కోడియో? బాబు, ఆ ఉల్లిపాయలు ఎలాగా? కిలో వేసుకున్నామా, 60 రూపాయలు. 60? ఇంకో మాట చెప్పు. అయితే 60 రూపీస్ ఇవ్వండి. ఎకసెకాలొద్దు, ఉల్లిపాయలు చాలు. 20 చేసుకుని. అయ్య బాబాయ్, రాదమ్మా. ఎందుకు రాదు? వస్తది. ఇలా ఈ టమాటాలు ఎలాగా? 20 రూపీస్. 20 రూపీసా? నేను అడిగింది తోట కాదు, టమాటాలు. 5 రూపీస్ చేసుకుని ఇచ్చే. అమ్మా బాబాయ్, బల్లెటి దానివే. అది నాకు తెలుసులే కానీ ముందు నువ్వు వెయ్యి. ఒరే అబ్బాయి, ఈ బెండకాయ లీటర్ నీళ్ళ ముద్రగా ఉన్నాయి, నాలా లేతగా లేవా? అబ్బో, స్వీట్ వాయిస్. స్వీట్ పొటాటో తీసుకుంటారా? పొటాటో ఎందుకురా ఫ్యాట్? ఇంకేమైనా ఉంటాయి? ఇంకేమున్నాయండి, ఆకుకూరలు ఉన్నాయి, పట్టుకెళ్ళండి. ఆకులు తినడానికి మేమైనా మేకలవా? ఓ, నా మేకలే తినండి, నా మీద ఎందుకు పడతారు? మేక తింటాం, నువ్వేం మాకు చెప్పక్కర్లేదు. పదరా మనం మటన్ కొట్టు మస్తాన్ దగ్గరికి వెళ్ళి మేకనేసేద్దాం. అబ్బా సూపర్. వస్తాను, నువ్వు మెల్లగా ఈ షాప్ అంతా బేరమాడిసి వచ్చే, మేము మేకనే వేసుకుని వచ్చేస్తాం. अरे मस्तान भाई, अरे देखो भाई कौन आ गया, हमारा शेरनी बेबम्मा जी, कैसे हो? अच्छा రా బచ్చా. ఏంటి బేబమ్మ జీ ఇలా వచ్చారు? మాది మేక తినాలని ఆశపడుతుంది, అందుకే ఇటు వచ్చింది. లేత మేక లెక్కున్నాడు, ఎవడు వీడు? మేక కాదు, చాకు. నువ్వు ఉండరా మేకు మధ్యలో దూరిపోతా. మస్తాన్ భాయ్, 1 కిలో మటన్ కాట్ కాట్ कर कवर में डाला. అరే బేబమ్మ జీ, మీది కెపాసిటీకి 1 కిలో ఏం సరిపోతుంది, పూరా మేకని ఎత్తికెళ్ళు. మా నాన్నతో వస్తే ఎక్స్ట్రా బొక్క కూడా వేరు, కానీ నీకేంటే మొత్తం మేకని ఇచ్చేస్తానంటున్నాడు. అలా మనోరా. బేబమ్మాజీ మామూలు వ్యక్తి కాదు, మస్త్ పవర్ఫుల్ ఆద్మీ. అవునా, ఏం చేసిందేటి? అప్పట్లో మా మేకల మందని ఓ పులి అటాక్ చేసింది, అప్పుడు బేబమ్మే వచ్చి కాపాడింది. ఎవరిని? పుల్నా? కాదు, మేకల్ని. దాంతో పూరా మందా ఖుష్ హో గయా. అప్పటి నుంచి మా మేకలు అని కాకుండా బేబమే బేబమే అని బోల్తాయి. అబ్బో, నువ్వు సూపరే బాబు. ఇదిగో బేబమ్మాజీ. ఓకే మస్తానా, వెళ్ళొస్తాను, బాయ్. బేబమ్మ ఆకలేస్తుంది. నీకు ఇప్పుడు వేసేది ఆకలే కదరా, పద ఇలా పళ్ళ మీద లుక్కేద్దాం. యాపిల్ స్కైల్, ఇది తింటే యాపిల్ బ్యూటీలో అయిపోతాను.
యారా సుబ్బారావు ఎలా ఉన్నా? సుబ్బారావు ఎవరు? నాన్న అప్పారావుని. అదేట్రా మీ నాన్నకి నీ పేరు సుబ్బారావు అని ఎట్టమన్నాను, ఎట్లేదా? లేదు, అప్పారావుని ఎట్టేశారు. సర్లే పేరేదేటి యాప్లిస్ కెళ్ళి ఇంపార్టెంట్. ఒరే గిలక్కాయ్ ఇతను చూడరా బానే ఉన్నట్టుంది. ఏ అంతేం లేదు బేబమ్మా, చప్పగా ఉంది. అయ్య బాబే, అలా తినేస్తారేంటండి బాబు? కాయన 40 రూపాయలు. నచ్చితే 4 డజన్లు తీసుకుందాం అనుకున్నాను. సర్లేరా పద పక్షానికి వెళ్ళిపోదాం. గొప్ప బేరమే తగిలింది. పోండి. ఏరా అబ్బి ఇది ద్రాక్ష పళ్ళు అంతా? నా పేరు అబ్బి కాదు, సుబ్బి. ఏదో గొప్పలేరా. ఇది కిలో అంతా? కిలో 50 రూపాయలు. వేసేమంటారా? బేబమ్మా నాకు ఒక కాయ. కాయం కరంరా, గుత్తంతా తీసుకో. అయ్యి బాబాయ్, అట్టుపళ్ళు 2 ఇవి. డజన్ 40 రూపాయలు. వేసేమంటారా? నువ్వు వేసే ముందు మేము ఓసారి వేస్తాం ఆగు. అన్ని మీరే వేసేస్తే నాకేడు మిగిలేదు గుజ్జు. సర్లే గాని ఆ పైనాపిల్ మొక్కటి ఇవ్వి. తీయగా ఉంటది. వేసేయమంటారా? ఏదో వేస్తే గానీ నువ్వు వండలో పెట్టరా. బేబమ్మా ఇటు బిహేవియర్ నాకు నచ్చలేదు, పదా పక్షాపు పోదాం. ఆ పైనాపిల్ మొక్కటి ఇవ్వరా. లాస్ట్ కి నాకే ఇస్తారనమాట. అబ్బా ఏంటి ఈ రోజు సరైనోడు ఒక్కడు కూడా తగలట్లేదు. ఆ ముక్క ఎక్కడ చేయించాడే బాబు, పిచ్చెక్కిపోతుంది. అంకిల్, ఒక మిల్క్ ప్యాకెట్ ఇవ్వండి. హాయ్ మిల్క్ బాయ్, ఇలా రా మేము కొని పెడతాం. ఏం అక్కర్లేదు, నేను కొనుక్కోగలను. అంకిల్, ఈ లిస్ట్ లోని సామాన్లన్నీ ఇచ్చేయండి. అప్పు, కుర్రుడు మాటినే రకం కాదు. అంకిల్, ఈ యాపిల్స్ ఎలాగా? యాపిల్ లాంటి నీ బుగ్గలుండగా ఇంకెందుకు బేబీ యాపిల్స్? వాట్ ద నాన్సెన్స్. నాన్సెన్స్ కాదు బేబీ, రొమాన్స్. ఆ బుగ్గలు చూస్తుంటే నాకైతే జ్యూస్ చేసుకుని తాగేలానుంది. మీరు లేడీసా కేడీసా? ఇలా ఉన్నారంటే మీకు అసలు అన్నదమ్ములు లేరా? ఉన్నారు క్యూటీ. నువ్వు ఓకే అంటే నేను బావా ఉండడానికి రెడీగా ఉన్నారు. చిచ్చి, నేను అన్ను పోండే. మీరు ఏంట్రా బతిమలాడుతుంటే బెట్టు చేస్తున్నా? మర్యాదగా వచ్చి మా ముగ్గురులో ఒకరు కైలేవి చెప్పు. మీరు బ్యాడ్ లేడీస్, నేను చెప్పను. చెప్పవా చెప్పవా చెప్పవా? అసలు ఈ సమాజంలో మగాడికి రక్షణ అనేది లేదా? ఈ చిట్టి ప్రాణం చితికిపోయేలా ఉంది. ఎవరైనా కాపాడండి. నేనెవరైతే మీకెందుకే? కుర్రోడు ఒంటరిగా ఉన్నాడని తుంటరి పనులు చేద్దాం అనుకుంటున్నారా? తాట తీస్తా. మేమేం చేస్తా నీకెందుకే? నువ్వేనా వాడు గర్ల్ ఫ్రెండ్ వా? అవును, గర్ల్ ఫ్రెండ్ నే. ఆఫ్టర్ ఆల్ ఒక మగాడు కోసం సాట్ లేడీస్ తో గొడవ పెట్టుకుంటావా? ఆఫ్టర్ ఆల్ ఒక మగాడా? మగాడంటే ఆఫ్టర్ ఆల్ కాదే, ఆల్ ఇన్ వన్. అసలు మగాళ్ళకి ఎంత అన్యాయం జరుగుతుందో తెలుసా? అప్పుడెప్పుడో వచ్చిన ప్రేమిస్తే సినిమా నుండి మొన్నొచ్చిన ఉప్పిన వరకు అన్ని కోల్పోయింది మగాళ్లే. అలాంటి మగాడిని మార్కెట్ లో నిలబెట్టి ఏడిపిస్తారా? సిగ్గుపడండి. మీరు ఇలాగే కంటిన్యూ చేస్తే మగాల్ని రోడ్ల మీదో బైకుల మీదో కాదు, మ్యూజియంలో చూడాల్సి వస్తుంది. ఈవెన్ ఉమెన్ హ్యాజ్ ఏ మ్యాన్ ఇన్ ఇట్. ఆఖరికి ఉమెన్ లో కూడా మ్యాన్ ఉన్నాడు. చల్ హట్. అబ్బా, అబ్బాయిల గురించి ఎంత గొప్పగా చెప్పింది. ఐ లైక్ ఇట్. అయినా ఇంత మెత్తగా ఉంటే ఎలా చిట్టి? బతకడం చాలా కష్టం. ఇంకెప్పుడు ఒంటరిగా బయటికి రాకే. టేక్ కేర్, బాయ్. తంతే కూరగాయల బుట్టలో పడ్డామంటే ఇదే. ఈ చిట్టి ప్రాణానికి ఒక గట్టి ప్రాణం దొరికేసింది. ఎంత చక్కగా ఉన్నావే. ఇంక నా మ్యూజిక్ స్టార్ట్ అయింది రోయ్. హాయ్ పిల్లకాయలు, వీడియో చాలా కష్టపడి చేసామర్రా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఒక లైక్, షేర్, కామెంట్ చేయండి. ఇంకా ఫన్ మోజీ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే చేసుకోండి. అలాగే ఏ వీడియో మిస్ అవ్వకుండా ఉండడానికి కింద గంట సింబల్ గట్టి కూడా కొట్టండి. నేను వెళ్ళొస్తా. బాయ్.